కీర్తన గ్రంథం 118 కీర్తన ఒక్క పాయింట్ సవరణ తగ్గించాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 118వ కీర్తన 18 వచనం. 18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదా. దేవుని స్తోత్రం కలుగును గాక. చేద్దాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కీర్తనాకారుడు ఈ కీర్తన భాగంలో ఆయన చెబుతున్న మాట, యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు. అయితే శిక్ష నేను అనుభవించాను కానీ, కఠినంగా నేను బాధింపబడ్డాను కానీ ఆయన నన్ను మరణానికైతే అప్పగించలేదు. సహోదరి మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పినప్పుడు, ప్రారంభించినప్పుడు ఒక మాట ఆమె చెప్పారు. మాట ఏమిటంటే, దేవుడు మా జీవితాల్లో కార్యాన్ని చేశారు. మా మామయ్య గారికి చాలా బలహీనత కలిగింది. వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాము. రాత్రికి రాత్రే భయంకరమైనటువంటి ఆ బలహీనతను బట్టి దేవుడు మరి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు, బలపరిచారని చెప్పి 2-3 పర్యాయాలు వారు హాస్పిటల్కి అకస్మాత్తుగా తీసుకుని వెళ్ళటం, చక్కని వైద్యం డాక్టర్ల ద్వారా అందటం, దేవుడు వారి పట్ల చేసిన కార్యం నిజంగా వర్ణనాతీతం. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, ఆయన అంటాడు, యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణానికి అప్పగించడు. కొన్నిసార్లు మనం కఠినంగా శిక్షింపబడతాం, కొన్నిసార్లు మనం వ్యాధిని అందుతాం, బలహీనతను అందుతాం, కానీ దేవుడైతే మన మరణానికి అప్పగించడు. ఎందుకంటే మన ద్వారా మన కుటుంబాలు దీవింపబడాలి, పోషింపబడాలి. మనము 10 మందికి ఆశీర్వాద కారకులుగా ఉండడానికి ప్రభు మన ఆయుష్కాలాన్ని పెంచుతూ ఉంటారు. కాబట్టి మన ఆయుష్కాలాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన ఎన్నటికీ మన అనాథులుగా ఈ భూమి మీద విడిచిపెట్టడు. కాబట్టి నా ప్రియ దేవుని సంఘమా, దేవుని వారులారా, ఆలోచన చేయండి. మీ ఆధ్యాత్మిక జీవితాలు ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎదురవి ఉండొచ్చు. ఒక కుటుంబంలో పెద్ద దిక్కు, ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని వారు కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి. ఊహించలేనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా చెప్పాలంటే వారి కుటుంబాల ధైర్యము చెడిపోతాయి. ఒక కుటుంబానికి ఉన్న పెద్ద ఎవరైతే తల్లి గాని తండ్రి గాని వారిని నడిపించేటువంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వారు వారి జీవితాలు వారు కోల్పోయినప్పుడు వారు ఎంతో నిరాశకు గురవుతారు. కుటుంబము వెళ్ళటం ఒక వంతు అయితే, వారికి ఏదో లేని చింత, ఏదో దుఃఖం వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంటది. దేవుని కృపను బట్టి ప్రభు వారిని రక్షించుకున్నారు. నేను ముఖ్యంగా చెప్పగలను, కుటుంబాన్ని బట్టి మరి దేవుడు వారికి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవంలోనికి వచ్చారు. ఇందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు మరి మావి గారు రక్షింపబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అక్కయ్య గారు, అలాగే సహోదరుడు జైపాల్, తన యొక్క భార్య, కుటుంబం అంతా కూడా రక్షణ ప్రణాళికలో ఉండటం ఎంతో భాగ్యం. ఈ భూమి మీద మనము అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, కానీ మందిర క్రమము, ఆరాధన పద్ధతులు మన జీవితాల్లో కొదువైనప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడాల్సిన పరిస్థితి మన జీవితాల్లో ఉంది. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కాలం జీవించినా ఈ భూమిని ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. అయితే విడిచి వెళ్లాల్సిన మనం, ఈ లోక యాత్రను ముగించాల్సిన మనం సరైన క్రమంలో, సరైన పద్ధతిలో మన ఆయుష్కాలాన్ని మనము అనుభవించి ముగించి దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మన బ్రతుకులను మనం వెలబుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి కృప వీరి జీవితాల్లో, వీరి కుటుంబాల్లో ప్రభు ఇస్తున్నటువంటి ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మరి వారి బాల్య దినాల నుండి, జైపాల్ తమ బాల్య దినాల నుండి కూడా వారు దేవుణ్ణి ఘనపరుస్తున్న విధానం, దేవుని సన్నిధిలో సండే స్కూల్ ప్రాయం నుండి కూడా ఎంతో నమ్మకంగా దేవుని మందిరంలో నడిచారు. అప్పటి కాల పరిస్థితులను బట్టి వారికి ఉన్న చిన్న వ్యాపారం, దేవుడు ఆ వ్యాపారమును పెద్ద వ్యాపారం చేశాడు. వారికున్న చిన్న ఇంటిని ఈరోజు సొంత ఇల్లు, ఒక మంచి ఇంటిని వారు కట్టుకోవడానికి, చక్కగా సుఖంగా నివాసం చేయడానికి దేవుడు ఒక భాగ్యవంతమైన స్థితిని కల్పించాడు. ఇందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టి దేవుని ఘననామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా.
ఈరోజు ప్రియులారా, దేవుడు ఎవరిని ఎక్కడ వదిలేడు. కానీ మనము నమ్మకంగా ఉంటే ఆయన ఒక్కొక్క స్టెప్ అయిన ఎక్కిస్తూ ఉంటాడు. మన జీవితాన్ని చేతుల్లో పెట్టాలి. అలా పెట్టగలిగితే ప్రియులారా, మన బ్రతుకులు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కీర్తనకారుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటాడు అక్కడ 17వ వచనంలో, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. నేటి దినాల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా? మరి ముఖ్యంగా మనందరికీ ఒక కొరత ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక నిరాశ. ఏంటంటే సముద్రంలో సరైన పాటు లేదు, సరైన వ్యాపారము, సరైన ఫలితం లేదు, సరైన సమృద్ధి లేదు, సరైనటువంటి వేట చేసే పరిస్థితులు లేవు. మా బ్రతుకు ఇంతేనా అన్నటువంటి నిరాశ మనందరికీ కలుగుతూ ఉంటది కొన్నిసార్లు. మరి ముఖ్యంగా నేను చెప్పగలను ప్రియులారా, మన ఉప్పాడ ఈ ప్రాంతం అంతా, ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా సముద్రాన్ని ఆధారం చేసుకుని జీవనాన్ని సాగిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. కేవలం మత్స్యకారు కుటుంబాలే కాదు, కానీ ఇతర ఆ జాతుల ప్రజలు, ఇతర కుటుంబీకులు, ఇతర వృత్తుల పనులు చేసేవారు కూడా సముద్రాన్ని జీవనాధారం చేసుకున్నారు. ఒక దినాన్ని నేను ఒక షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ యజమాని అంటాడు, సరైనటువంటి వ్యాపారం లేదు పాస్టర్ గారు, సరైనటువంటి విధానం లేదు, సరైనటువంటి ఆశీర్వాదం లేదు, సరైన సమృద్ధి లేదు, సరైన వెసులుబాటు లేదు. కారణం ఏమిటంటే మీ పిస్టర్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన సమృద్ధి లేక, సరైన వ్యాపారం లేక మా దగ్గరికి వచ్చి ఏం కొనట్లేదండి, ఏమీ వ్యాపారం జరగట్లేదండి అన్నటువంటి పరిస్థితుల్లో మేము వింటూ ఉన్నాం. ఒక సముద్రపు వేట, ఒక సముద్రపు సంపద ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఆయా వృత్తులు చేసుకున్న వారికి ఒక జీవనాధారాన్ని కలుగు చేస్తా ఉంది. ఈ పేటలో ఉన్నటువంటి సహోదరులు చాలా మంది నాకు తెలిసిన వారు నన్ను అడుగుతూ ఉన్నారు. ఏమన్నారంటే, అయ్యా పాస్టర్ గారు, మీ వాళ్ళు వేటకి వెళ్ళకపోతే మా రిక్షాలకు సరైనటువంటి జీవనోపాధి లేదు. వాళ్ళు వేటకి వెళితే కనీసం వారు వలలు వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చేవారండి. వాళ్ళని అక్కడి నుండి ఆ చేపల గంపల మీద తీసుకుని వచ్చేవాళ్ళం. అనేక విధాలైనటువంటి ఆ మాటలు చెప్పటం మేము వింటూ ఉన్నాం. నిజంగా ప్రియుల సముద్రాన్ని ఆధారం చేసుకుని ఎన్నో కుటుంబాలు ఈ ప్రాంతాల్లో జీవిస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా సముద్రం మీద వేటకు వెళుతున్న ప్రియులు, మన సహోదరులు, వారి కుటుంబాలు, ప్రియుల పరిస్థితి ఏదైనా ఒక దినము కాకపోతే ఒక దినమైనా మార్పు కలుగుతుంది. ఒక దినము కాకపోతే ఒక దినమైనా మేము ఆశ్రయింపబడతాము. ఒక దినము కాకపోతే ఒక దినమైనా మేము హెచ్చింపబడతాం. ఆ సంవత్సరం ఎలాగో గతించిపోయిన ఈ ఏడాదైనా మా బ్రతుకులో దేవుని దీవెన చూస్తామా లేదా అన్న పరిస్థితుల్లో వీళ్ళరా మన సందిగ్ధంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఎంత ప్రార్థన చేస్తాం, ఎంత విశ్వాసము కలిగి ఉంటామో ఆ విశ్వాసము స్థిరముగా కడ వరకు మన జీవితాల్లో కనపరచగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదవండి ప్రియులుగా. కొన్ని మాటలు నేను మీ ఎదుటి పెట్టి నేటి నా వాక్య ధ్యానాంశాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి క్రైస్తవుడు అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా కృంగిపోకూడదు, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకుకు అసలైన ఆధారం కలిగజేసేది, నిరీక్షణ కలిగజేసేది, మనం నిలబెట్టేది మన ధైర్యమే. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం ధ్యానం చేస్తే అక్కడ భక్తుని మాట అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు తొట్టిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించెను. ఈ లేఖన సారాంశంలో హబక్కుకు భక్తుడు ఆనాటి కాల పరిస్థితిని బట్టి ఈరోజు నేను మీకు ముందు కొంచెం వివరణ ఇచ్చా.
ఈ సముద్ర తీర ప్రాంతాలు సముద్రపు పాటలను ఆధారం చేసుకుని, సముద్ర సంపదను ఆధారం చేసుకుని ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ బ్రతుకుతున్నాయి. అంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ సముద్ర సంపద. అక్కడి నుంచి సమృద్ధి చేత అనేక తెగల వారు, అనేక వృత్తుల వారు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే హోటల్స్ లో మీరు చూస్తే, టిఫిన్ సెంటర్స్ లో మీరు చూస్తే, చికెన్ సెంటర్స్ లో మీరు చూస్తే, కాయగూరల దుకాణాల్లో మీరు చూస్తే, ఎక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ అడిగినా కూడా వారు చెప్పేది ఏంటి తెలుసా? సముద్రంలో సరైన పాటు లేదు, మాకు సరైన వ్యాపారం లేదు అన్నటువంటి మాట మేము వింటున్నాం. ఆ దినాల్లో కూడా హబక్కూకు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటల్లో ఆ దినాల్లో అంజూరపు చెట్ల యొక్క ఫలాలు, ద్రాక్ష చెట్ల యొక్క ఫలాలు, ఒలివ చెట్ల యొక్క ఫలాలు, అలాగే అక్కడ అంటున్నాడు ఆ గొడ్డెలు మందల పశువులన్నీ కూడా మంచి వృద్ధి చెందుతున్నప్పుడు వాటి ద్వారా జీవనాన్ని సాగిస్తున్న వారు, వాటిని బట్టి వారు దీవింపబడేవారు, వాటిని బట్టి సమృద్ధి పొందుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో వారికి సరైన పంట లేదు, సరైన ఆహారం లేదు, సరైన సమృద్ధి లేదు, ఆర్థిక సమస్య తొట్టిమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క 3వ అధ్యాయము 1వ వచనం చదివితే హబక్కూకు చేసిన ప్రార్థన అనే ఇంట్రడక్షన్ చదువుతాం. ఆ క్రింద వచనానికి వస్తున్నప్పుడు అక్కడ అంటాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని చెప్పి ఆ క్రింద మరలా అంటాడు, అయ్యా సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములు మా యెడల నూతన పరచమని చెప్తా ఉంటాడండి. నిజమే, దేవుడు మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పనివాడు. ఆ మాట కొరకు నిరీక్షణతో ఎంతమంది అయితే ఎదురు చూస్తారు వారి జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు చూస్తారు. ఈ హబక్కూకు భక్తుడు చెబుతున్న మాటల్లో ఒక మాట అద్భుతంగా మనల్ని బలపరిచే మాట ఏంటో తెలుసా? 18వ వచనంలో అంటాడు ఈ మాట చదువు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎలా సంతోషిస్తారని? ఆహారం లేకపోతే సంతోషమా? ఆర్థిక సమస్యల నుండి సంతోషమా? కుటుంబంలో నెమ్మది లేకపోతే సంతోషమా? వ్యాపారానికి ఫలింపు లేకపోతే సంతోషమా? అంటే ఆయన అంటున్నమాట అదే, అయ్యా వ్యాపారం ఫలించకపోయినా, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు పూత పూయకపోయినా, సంపదలు ఆశించిన సంపద భవిష్యత్తులో లేకపోయినా, సమృద్ధి తగ్గిపోయినా, ముఖ్యమైన వర్ణకు నష్టము కలిగిన, ఆహార కొరత కలిగిన, నేనేం చేస్తానంటే నా దేవుని స్తుతిస్తాను, ఆయన కనపరుస్తాను అంటున్నాడండి. ఈరోజు మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయనను మనం ఏది అడిగినా ఇస్తాడండి, అని ఇచ్చే దేవుడు. కానీ దాని కొరకు మనము నిరీక్షించాలని చెప్పి భక్తుడు అంటున్నాడు. దయచేసి చదువుతాం మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు నేను ముగింపులోకి వస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ఆయన ఏం చేస్తాడంటే మన మనవి ఆలకిస్తాడు. ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన లిస్ట్ లో మనం ఉండాలి, ఆయన చిత్తంలో మనం ఉండాలి, ఆయన ఉద్దేశాల్లో మనం ఉండాలి, ఆయన ప్రణాళికల్లో మనం ఉండాలి. అలా ఉండకుండా ఆయనకు వేరుపడి ఏమి అడిగినా మన జీవితాల్లో పొందుకోలేం. ఈరోజు ద్రాక్ష వల్లితో ద్రాక్ష తీగ అంటుగట్టబడాలి. యేసు వారు తన సువార్త పరిచర్యలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఆయన అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనకి ఏది ఇష్టమో అడగాలి. అలా అడగాలంటే ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మందిర పరిచర్యలో, సేవా పరిచర్యలో మనము విధివిగా వాడబడాలి. ఆయన దగ్గరకు వచ్చేవాడిని ఆయన ఏమాత్రంగా త్రోసివేయడు. ఈరోజు దూరంగా ఉండి ఎక్కడో ఉండి ప్రభువా ప్రభు అని చెప్పి గుర్తొచ్చిన ప్రార్థన చేసే భక్తులు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడో అలా కూడా భక్తితో ఎప్పుడో ఏడాది ఒకసారి దేవుని మందిరానికి, నెలకు ఒకసారి దేవుని మందిరానికి, శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దేవుని మందిరానికి అలా వెళ్ళటం కాదు, క్రమము తప్పకుండా భక్తి చేయగలగాలి. అంటున్నాడు ఇక్కడ, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుతారని చెప్పి యేసుప్రభు తానే స్వయంగా తాను ఆ సాక్ష్యం ఇస్తున్న మాటలు ఇవి. ఆయన యందు మనం మన యందు అయిన మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు అడగాలట, మీకు ఏది ఇష్టమో అని అంటున్నాడు. మీరు అడగండి, నేను ఇస్తాను. రోజు దేవుని యందు మనం ఉండము,
మందిరానికి వెళ్ళము, ఆరాధన చేయము, గాని అన్ని కావాలి. ఇవి ఎవరి అండి? నామకార్థ భక్తుల యొక్క భక్తిహీనతలో ఉండి చేసేటువంటి ప్రార్థనలు. నేను ముఖ్యంగా కుటుంబం గురించి చెప్పగలను. వారికి ఉన్న వీళ్ళని బట్టి, వెసులుబాటుని బట్టి దేవుని మందిరంలో వారికి కనిపిస్తూ ఉంటారు. కొన్ని సార్లు మరి వేటలో ఉండి ఏదైనా సమయం రాలేని పరిస్థితుల్లో ఉంటే రారేమో కానీ ప్రతి ఆరాధనకు అద్భుతంగా అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ కుటుంబంలో చూస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ చదువుతున్నాము యోహాను మొదటి పత్రిక 5:14 అంటాడు, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుతాము. ఆయన మన మనవి వింటాడు అన్నటువంటి భరోసా మనకు ఉండాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి. కొన్ని సార్లు ప్రియులారా, ఎవరికైనా మనము అతి సన్నిహితంగా ఉంటే ఒక గ్యారెంటీ ఇస్తాం, ఇదిగో నేను చెప్తాను వెళ్ళు, ఖచ్చితంగా నా పేరు చెప్పంటారని. ఏమంటారు? మీరు ఎవరి దగ్గర ఒక అధికారిని కలవడానికి వెళ్ళినా, ఒక గ్రామ పెద్దని కలవడానికి వెళ్ళినా, ఏదైనా ఒక పని చేయించుకోవాలని ఆ పలానా వ్యక్తి పంపించారు, వెళ్ళు ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అంటారు. ఎందుకోసం? వారిద్దరికి మధ్యనటువంటి ఆ సంబంధము, ఆ సహవాసము, ఆ ధైర్యాన్ని ఇస్తుంది, ఆ నిరీక్షణతో వారు చెప్తా ఉంటారు. ఇక్కడ కూడా అదే మాట, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. ఈరోజు ధైర్యం కలిగి ప్రార్థన చేయండి, ధైర్యం కలిగి భక్తి చేయండి, ధైర్యం కలిగి ఒక అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో ప్రభు ఫలింపునిస్తాడు. కేవలం ఈ కుటుంబానికి మాత్రమే కాదండి, కూలి వచ్చిన మీ అందరికీ కూడా ఈ మాట తెలియజేస్తున్నాను. మీ జీవితాల్లో కూడా ఆర్థిక పరమైన కొరతలు ఉండొచ్చు, మీ జీవితాల్లో కూడా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, మీ జీవితాల్లో కూడా అనేకమైన అసమానతలు ఉండొచ్చు, నెమ్మదిలేని పరిస్థితులు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుని పాదాల దగ్గరికి వచ్చి ధైర్యం కలిగి ప్రార్థన చేసి చూడండి. దేవుడు ఖచ్చితంగా మీ బ్రతుకును కూడా మార్చి స్థిరపరచును గాక. ఆమేన్. ఇటు కృప సమాధానం ప్రభు మనందరి ఆధ్యాత్మిక జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.